హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. నేను చెప్పే ఈ స్టైల్లో కనుక చికెన్ ఫ్రై చేశారంటే ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా నచ్చుతుందనమాట. ఇందులో మనం వేసే మసాలా అనేది చాలా అంటే చాలా స్పెషలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. అసలు కేజీ చికెన్ అనేది ఒకరికిద్దరికే సరిపోదండి. అంత టేస్ట్‌గా ఉంటుంది. చాలా బావుంటుందనమాట. ముక్క మెత్తగా, జ్యూసీగా చూడ్డానికే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా! చాలా బావుంటుందండి. అసలు ఎక్కువగా చికెన్ తినని నేనే చాలా వరకు మొత్తం తినేసాననమాట. అంత టేస్ట్‌గా ఉంటుంది. ఇక్కడ నేను చేసే ఈ పద్ధతిలో చేశారంటే ముక్క మెత్తగా, సాఫ్ట్‌గా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ వేపుడిని ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో లింక్ అనేది వీడియో కింద ఇస్తానండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ఇస్తాను. ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.